ఈరోజు మేము మీకు బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియో చూసి నేర్పిస్తామన్నమాట. సో ఇండియన్ గేట్ రైస్, బాస్మతి రైస్ మేమైతే రెగ్యులర్గా అవే యూస్ చేస్తాం. సో మాకు అవే బాగా నచ్చుతాయి. మేము అవే ఎక్కువ యూస్ చేస్తాము. సో ఇవి 2 కప్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో 1 నెక్స్ట్ 2 ఇవన్నీ వాష్ చేసి కొద్దిసేపు నానబెట్టేసి ఆ లోపు మ్యారినేషన్కి కావాల్సినవన్నీ చూసుకుంటాం అన్నమాట. సో రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టామన్నమాట. సో ఇంకా ఇది చికెన్ బిర్యానీలోకి కొంచెం వేస్తాం కదా దమ్ లాగా. సో అది మ్యారినేట్ చేసుకోవాలా. ఫస్ట్ బిర్యానీ మసాలా యాడ్ చేయాలన్నమాట. కొంచెం ఎంత చూద్దురా ఇలా ఎంత 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేయాలా, టేబుల్ స్పూన్. ఇది కూడా అంతే, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అంతా. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, గార్లిక్ పేస్ట్. ఇది కూడా 1 టేబుల్ స్పూన్. అమ్మ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి టేబుల్ స్పూన్ లేదు ఏం లేదు అందాజుగా వేసేస్తారు అనమాట. సో నెక్స్ట్ ఇది ధనియాల పొడి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసాము. నెక్స్ట్ కారం కూడా 1 టేబుల్ స్పూన్, అంటే మొత్తం కాదు కానీ కొంచెం, టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ. నెక్స్ట్ బిర్యానీ ఆకులు, ఏముండదు ఊరికే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఆకులు. నెక్స్ట్ పసుపు కొంచెం. ఆ తర్వాత లాస్ట్లో కర్డ్ వేయాలి. ఇదెంతమ్మా? నెక్స్ట్ లవంగాలు, యాలక్కలు. నెక్స్ట్ అదేమో దాల్చం చెక్క అంట. ఇదిగోండి, ఇది అన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసం అట్లా. లాస్ట్లో కర్డ్ వేసి అన్నీ మిక్స్ చేసేసి అలా ఒక 20 మినిట్స్ మ్యారినేషన్లో అట్లా పెట్టేయాలన్నమాట. నెక్స్ట్ సాల్ట్ కూడా తగినంత ఉప్పు వేసి మొత్తం అన్నీ వేస్తాము. ఇంకా మిక్స్ చేయడమే. చేయమ్మా, నువ్వే చేయి, మిక్స్ చేయి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇవి రైస్ వాష్ చేసి కొద్దిసేపు అలా నానబెట్టామన్నమాట. సో ఇవి నానే లోపు ఇక్కడ వాటర్ వేడవుతున్నాయి అన్నమాట. అంటే ఎసురులాగా వాటర్ వేడైపోతే తొందరగా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ వాటర్ వేడవుతున్నాయి. సో ఇటు సైడ్ ఏమో చికెన్ కర్రీ కోసం కాదు, మ్యారినేషన్ చేసాం కదా, అది కొంచెం ఫ్రై చేయాలి కదా, మసాలా అన్నీ వేసి. సో దానికి ఇటు పక్క ప్యాన్లో వేస్తామన్నమాట. సో 2 బిర్యానీ ఆవాలు వేసాము. తర్వాత కొంచెం ఇవి ఆవాలు చిట్పట్ అని చిట్లాక తర్వాత టమోటా వేసాము. కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఆనియన్స్ చాలా లేదా నీళ్ళలో బాయిల్ చేయలేదు. సో ఆనియన్స్ కూడా నెక్స్ట్, కాకపోతే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత ఆనియన్స్ వేద్దాం. అన్నీ ఒకేసారి అయితే అవ్వదు కాబట్టి వేసామన్నమాట. సో ఇవి కూడా వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయ్యాక కొద్దిసేపు ఆ తర్వాత మ్యారినేషన్ పెట్టాం కదా అవన్నీ చికెన్ మొత్తం దీంట్లోకి వేయాలి. అప్పుడు చూడు మా హనీ వచ్చింది అనమాట. మా హనీ చేస్తుంది బిర్యానీ. కాలుతుంది హనీ, జాగ్రత్త, బాగా తిప్పు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందండి వయ్యారి. ఈరోజు మేము యమ్మీ బిర్యానీ చేసుకుంటున్నాం. మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి. ఓకే, ఎట్లుంది మన బిర్యానీని చూసే నేర్చుకోవాలా వాళ్ళు కూడా. సర్లే, నువ్వు అది కాల్చుకుంటావు. మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఇందాక, ఒక 10 మినిట్స్ అయింటుంది అంతే. అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. సో ఇది తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్, టమోటా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వాటిలోకి వేయాలన్నమాట. సో మొత్తం జాగ్రత్త హనీ. నువ్వేమా హనీ కాల్చుకుంటుందేమో, మొత్తం హనీ ఇట్లా మొత్తం అలా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. హనీ నువ్వు కాల్చుకుంటావని పెద్ద పీసెస్ కాబట్టి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ అంట.
మధ్యలో ఓపెన్ చేసి అలా మిక్స్ చేస్తూ ఉండాలి, మాడిపోకుండా. వాటర్ ఏమో ఫుల్ బాయిల్ అవుతున్నాయి. ఇందులోకి మనం ఇప్పుడు బిర్యానీ ఆకులు వేస్తున్నాము. సో అవి కూడా వాటితో పాటు బాయిల్ అయిపోతాయి. బాయిలింగ్ వాటర్లోకి ఇప్పుడు రైస్ వేస్తున్నాం అనమాట. బాయిలింగ్ వాటర్లోకి ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి అలా బాయిల్ చేసుకుంటాం అనమాట వాటర్. సో ఇందాక నానబెట్టాం కదా బాస్మతి రైస్ అన్నీ మొత్తం ఆ వాటర్లోకి వేస్తాము. ఇంకా తెలిసినే కదా మామూలుగానే కుక్ అయ్యే వరకు అలా క్లోజ్ చేసి పెట్టేస్తాం అనమాట. సో అయిపోయింది. ఈ పక్కేమో మసాలా దమ్ రెడీ అవుతుంది అనమాట. అదండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నావా అని? నువ్వు చేస్తున్నావా? అసలు దాంట్లోకి ఏం వేసినావు తెలుసా అని నీకు? ఏది ఒకసారి మామయ్య అనమ్మా. వెళ్ళి ఆడుకోమ్మా. అసలు దాంట్లోకి ఏం వేసినావు తెలుసా అని నీకు? టమోటా, ఎర్రగడ్డ, పోన్లే ఈ మాత్రం తెలిస్తే చాలు. కానీ టమోటా, బిర్యానీ బాగా కలుపు కిందంతా. బిర్యానీ ఆకు ఇంతవరకు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అంతా వేసి ఇప్పుడు కలుపుతున్నాం ఫ్రెండ్స్. సరేలే అదంతా మా తీసుకో ఒకసారి, కిందంతా అతుక్కుపోతా అన్నట్టుంది. నువ్వు నీ చేయి కాలుతుంది, నువ్వు తీసేది. ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. స్మెల్ ఎట్లుంది హనీ? గుమ్మగుమ్మలాడుతుంది కదా స్మెల్. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగా చేస్తారు మా మమ్మీ బిర్యానీ. ఈ వీడియో చూసి ఏమేమి యాడ్ చేసినామో అన్నీ యాడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎన్నిసార్లు తిన్నామని వాటికి? ఈసారి ఒక 10 times అట్లా తింటాం అక్క. 10 times ఇంకా ఎక్కువ సార్లు ఇంకా ఎక్కువ సార్లు తింటాం. ఈ బిర్యానీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే కరోనా హాలిడేస్లో హోటల్స్కి వెళ్ళనివ్వలేదు కాబట్టి అందుకే ఇక్కడ మా మమ్మీ చేసిందనమాట ఫ్రెండ్స్. మళ్ళా అట్లా అవ్వ చేస్తూ అట్లా రోజు సండే అట్లా బిర్యానీ తింటా ఉంటాం. ఒకరోజు ఆడ ఒకరోజు ఇక్కడ. వాటర్లోకి వేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎలా ఉడుకుతున్నట్టు. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఎందుకు మా రైస్లోకి? బాగా అంటే పొడిగా ఉంటుంది. ఓకే, రైస్ పొడిగా ఉండాలంటే బిర్యానీ రైస్ పొడిగా ఉండాలంటే మీరు ఆయిల్ వేసుకోండి, పొడిగా ఉంటుందంట. మీకు అట్లా అవసరం లేదంటే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు లేదు ఫ్రెండ్స్. హనీ చెప్పింది వినండి. నువ్వు దాన్ని ఎంతసేపు అంటావు హనీ? పైన కింద నుంచి అని బాగా ఈ తిక్కుగుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసాం అనమాట. వాటర్ యాడ్ చేస్తే అప్పుడు కొంచెం పీసెస్ బాగా బాయిల్ అవుతాయి, ఉడుకుతాయి అనమాట. దీనికంటే ఈ రైస్ చూడండి ఎట్లా ఉడుకుతుందో. చూడు డిఫరెన్స్ ఎట్లా ఉడుకుతుందో చూడండి. రైస్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అనమాట. అయిపోయింది, ఒక 80% అయింటది. ఇంకో 20% ఉడకాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది కదా. మీరు కూడా ఇట్లాంటి డిష్ ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి ఎట్లుంది ఏంటి, ఎట్లుందో టేస్ట్ కూడా చెప్పండి. ఎందుకంటే ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేయడానికి అనమాట. లాస్ట్ లో వేస్తాం కదా రైస్ మీదకి, అవి వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. సో ఆయిల్ బాయిల్ అయ్యాక ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేస్తాము. నీకేదో కాలినట్టుంది. సో ఆయిల్ బాయిల్ అయ్యాక అవి వేస్తాము. సో ఇంతలోపు రైస్ అయితే అయిపోయింది. వాటర్ కొంచెం ఎక్కువైనాయి అనమాట రైస్లో. సో వాటర్ని వంపేసి రైస్ మాత్రం తీసుకుంటాం. అదెందుకుమా? ఏమో మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే వేయడానికా? ఓకే. ఈ ఆనియన్స్ మొత్తం బాయిల్ అయిన ఆయిల్లోకి వేస్తాం అనమాట. దూరంగా ఉన్నాము. ఇవి చాలా త్వరగా తీసేయాలి, లేదంటే మాడిపోతాయి చాలా త్వరగా. చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఎంతగా ఫ్రై. లేదు ఫాస్ట్గా తీయకపోతే నల్లగా మాడిపోతాయమ్మా. ఒకసారి మేము అప్పుడు చేసినప్పుడు అట్లనే అయింది తెలుసా. లేట్ అయిందా? కొంచెం లేట్ అయింది, నల్లగా మాడిపోయి అసలు తినడానికి కూడా కాలేదు.
అడ్డాన్ని ఫ్రెండ్స్ అప్పుడే ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి. చూడండి బో తొందరగా తీసేయండి మీరు చేసినప్పుడు కూడా. అవును, మళ్ళీ అవి మాడి మస్ అయిపోతాయి అన్నమాట. మాడి మస్తు అయిపోతే తినలేము. అవును, మిక్స్ అంటే చేయని అది మిక్స్ చేసి నేను చేయనా అని ఇంకా చేసేస్తా. నేను చేస్తాను. అదోండి ఫ్రెండ్స్, ఇక్కడ మా అక్క కలుపుతుంది, మా వచ్చి డీప్ ఫ్రై చేస్తుంది అనమాట. చాలే ఇంకా అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట. సో అయ్యాక పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో రైస్ మీద వేస్తే బాగుంటుంది అనమాట. మొత్తం జ్యూస్ చేసినాడు వాడు. అయింది తర్వాత దమ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం రెండు కలిపి పెట్టాలి కాబట్టి కింద ఆయిల్ కానీ ఘీ కానీ నెయ్యి కానీ వేసుకుంటే రైస్ అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి మేము ఆయిల్ వేసాము. ఎందుకంటే ఘీ కొంతమంది తినరు కాబట్టి ఘీ వేయలేదు, అందుకే ఆయిల్ వేసుకున్నాం అనమాట. సో మొత్తం అన్నీ పెట్టుకున్నాం. ఇక్కడ రైస్ ఇది ఫ్రై చేసుకున్నది. సో రైస్ ఫస్ట్ రైస్ కొంచెం వేయాలన్నమాట, అంటే తిన్నుగా ఒక లేయర్ రైస్. మనం ఎట్లా చేసుకుంటాము అట్లా కేక్ ఎట్లా వేసుకుంటాము అట్లా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ఫ్రై. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ అది వేసి తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్. 2 లేయర్స్ వస్తాయి కదా. ఎక్కువ వేస్తున్నావు రైసు. ఇలా వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టాలి కదమ్మా కొంచెంసేపు. దాని మీద కొంచెం బరువు పెట్టి సిమ్లో పెట్టాలి. ఇంకా లాస్ట్ లేయర్ ఆఫ్ రైస్. మొత్తం వేసాము. మామూలుగా నార్మల్గా అయితే ఎక్కువ మంది ఉంటే బాస్మతి రైస్లోకి నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము ఉన్న తక్కువ మంది కాబట్టి ఒక 5 మెంబర్స్ ఉన్నాం, అందుకే 5 మెంబర్స్ కూడా లేము హనీ. 5 సో ఓన్లీ బాస్మతి రైస్ వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కలర్ కోసం ఈ కలర్ యాడ్ చేస్తున్నాం అనమాట. కేసరి కలర్, ఆరెంజ్ కలర్. కొన్ని అది కొంచెం వేసుకొని కొంచెం కలిపెట్టి లాస్ట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అలా పైన ఇలానే కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తే దమ్ అయిపోతుంది. అప్పుడు వేడి వేడి యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ కదా హనీ. సో అలా కొంచెం లెమన్ కూడా, లెమన్ ఎక్కువ వేద్దుమా బాగోదు, చాలు. సో యమ్మీ బిర్యానీ ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి మేము తిని మీకు ఎట్లుందో మేము చెప్తాము. ఓకేనా? మా ప్లేట్ ఏది దీనిపైన. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నో ఎయిర్ పాసేజ్. అందుకు మీరు దాని మీద చపాతీ వెయిట్ పెట్టాలి కాబట్టి వెయిట్ పెట్టేసాము. చపాతీ పిండి అవసరం లేదు అని కొంతమంది గాలిపోతుంది కాబట్టి వాళ్ళు చపాతీ పిండి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా హనీ చూడండి ఇప్పటికే ఇన్ని చెప్తుందంటే పెద్దయినాక మంచి కుక్కర్ అవుతుంది. మా హనీ చెఫ్ అయిపోతుందంట. సో ఏం గ్యాప్ లేదు కాబట్టి మేము గోధుమ పిండి ఏం పెట్టలేదు. సో వెయిట్ పెట్టాము. అలా కొంచెం పోయాక దమ్ అవుతుంది. తర్వాత ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో 10 minutes అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసామన్నమాట. ఆఫ్ చేసి 2 minutes 3 minutes అవుతుంది. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ తీయాలి. కాలుతున్నామో చూసుకో జాగ్రత్తగా. వెయిట్ తీసాము. బిర్యానీ రెడీ. సో ఇంకా వీటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అవర్ యమ్మీ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మంచిగా వస్తుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలా. కింద ఆయిల్ వేసాం కాబట్టి అతుక్కోలేదు, లేదంటే రైస్ అంతా అతుక్కుపోద్ది అనమాట.
సో కలర్ యాడ్ చేసినాం కదా ఇది ఇలా కనిపిస్తుంది. కొన్ని రైస్కు మాత్రం కలర్ అతుక్కొని ఉంటుంది అన్నమాట. సో ఇలా మిక్స్ అయ్యాక ఇంకా తినేయడమే. దిస్ ఈజ్ అవర్ యమ్మీ యమ్మీ బిర్యానీ, యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో, చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట. మళ్ళీ తిన్నాక అప్పుడు వీడియో తీస్తాము ఎట్లుంటుంది, ఎలా ఉంది టేస్ట్ అనేది. ఆబ్వియస్గా బాగుంటుంది. దిస్ ఈజ్ అవర్ బిర్యానీ అవుట్పుట్ నాట్ అవుట్ఫిట్. అయిపోయింది, ఇంకా ప్లేట్లో వేసుకొని తినేయడం అనమాట. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్. మేము రోజు తింటున్నాం కాబట్టి సండే మాకు అట్లా సూపర్గా ఉంది. రేపు మేము ఒక బ్లాగ్ చేస్తాం, అది నా డ్రెస్ కలెక్షన్ అనమాట. మన్నాడు పెడదాం అనమాట. మీరు ఖచ్చితంగా చూసి కామెంట్ పెట్టాలి, ఎవరు మిస్ కాకూడదు అనమాట. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ బ్లాగ్. బాయ్. నేను కూడా తినాలి కదా, ఎట్లుందో టేస్ట్ చేద్దాం. కారం తక్కువ వేసింది ఎందుకంటే హనీ తినదు కాబట్టి, కారం చాలా తక్కువ తింటుంది కాబట్టి. కూర వేసుకొని సో బాగుందని నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే మా బిర్యానీ బ్లాగ్. బాయ్ అందరికీ.